నన్ను కన్నా తల్లిదండ్రులకు నాకు అక్షర భిక్ష పెట్టి విద్యా బుద్ధులు చెప్పి మీ ముందు నిలబడి మాట్లాడే జ్ఞానాన్ని ప్రసాదించి ధైర్యాన్ని ఇచ్చిన గురువులందరికీ కూడా ముందుగా నా పాదాభివందనాలు. అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి ఇంకా నా తోటి ఉపాధ్యాయ బృందానికి అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ఈ వేళ జరుపుకునే బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నవంబర్ 14 అంటే పిల్లలందరికీ పండగ లాంటిది. దేశవ్యాప్తంగా కూడా ఈరోజును వేడుకలా జరుపుకుంటారు. బాలల దినోత్సవం అంటే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని మనం ఈరోజు చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం. 1889 నవంబర్ 14వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో జన్మించారు. వీరిది గొప్ప సంపన్న కుటుంబం. వీరి తండ్రి మోతీలాల్ నెహ్రూ, వీరి తల్లి స్వరూపారాణి. ఈయన కమలా నెహ్రూను వివాహం చేసుకున్నాడు. ఇతనికి గుర్రపు స్వారీ మరియు క్రికెట్ ఆడటాన్ని బాగా ఇష్టపడేవాడు. అదేవిధంగా ఇతనికి గులాబీలన్నా చిన్నపిల్లలన్నా అమితమైన ప్రేమ. నెహ్రూ గారు ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లల్ని వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి చిన్న చిన్న కానుకలు కూడా ఇచ్చి సంతోషపరిచేవారు. పిల్లలందరూ కూడా నెహ్రూ గారిని ప్రేమతో చాచా నెహ్రూ అని పిలిచేవారు. అదేవిధంగా 1964 మే 27న నెహ్రూ మరణం తర్వాత భారత పార్లమెంటు ప్రతి సంవత్సరం నవంబరు 14వ తేదీన ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. కాబట్టే ఈరోజు మనం ఈ చిల్డ్రన్స్ డేని జరుపుకుంటున్నామని చెప్పేసి ఈ విషయాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తుకు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నెహ్రూ గారికి పిల్లలపై ప్రేమే కాకుండా పిల్లలు దేశానికి భవిష్యత్తుని భావించి వారిని జాగ్రత్తగా పెంచాలని, విద్యావంతులు చేయాలని కోరారు. పిల్లలు వారి లక్ష్యాలను చేరుకోవడానికి వారికి రెక్కలు తెరిచి ఎగిరే అవకాశాలను కల్పించాలి అనేవారు. అదేవిధంగా పిల్లలు దేశానికి భవిష్యత్తు మరియు దేశ అభివృద్ధి కూడా వారిపై ఆధారపడి ఉంటుందని నమ్మేవారు. పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యాన్ని అందించడం ప్రతి దేశం యొక్క విధి అని కూడా చెప్పేవారు. పిల్లలు అత్యున్నత స్థానాలను చేరుకోవడానికి వారికి శారీరకంగా, మానసికంగా బలంగా మార్చడానికి ప్రోత్సహించాలని చెప్పేవారు నెహ్రూ గారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, గురువులు పిల్లల్లో దాగి ఉన్న టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించాలి. చిన్న పిల్లలు తెలిసి తెలియక చేసే తప్పులను సరిదిద్ది సరైన దారి చూపాలని చెప్పేవారు. ముఖ్యంగా ఏ రంగం కూడా తక్కువ కాదు. అది స్పోర్ట్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు. పిల్లలకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించాలని చెప్పేవారు. కాబట్టి పిల్లల్లో ఉన్న అత్యున్నత ఆలోచనలను, ఆసక్తులను గమనించి ముందుకు నడిపించాలని కూడా చెప్పేవారు. అదేవిధంగా తల్లి బిడ్డలకు గోరు ముద్దలు తినిపించడంతో పాటు జీవితంలో అడుగులు ఎటువైపు వేయాలో నేర్పాలి అని చెప్పేవారు. అదేవిధంగా పిల్లలు అత్యున్నత స్థానాలకు వెళ్ళాలంటే టీచర్సు, తల్లిదండ్రుల సపోర్టు ఎంతో ముఖ్యమని కూడా చెప్పేవారు. ముఖ్యంగా స్వాతంత్ర పోరాట సమయంలో నెహ్రూ గారు పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో తన కుమార్తె అయిన ఇందిరాగాంధీకి అనేక ఉత్తరాలు రాసేవాడు. స్వతహాగా రచయిత అయిన నెహ్రూ గారు తన కుమార్తెకు బోలెడు మంచి సంగతులు రాసేవాడు. ఏమని అంటే పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, సమాజంలో చెడులను గ్రహించటం ఎలా, సమస్యలను అధిగమించడం ఎలా అనే తదితర అంశాలను కూలంకషంగా వివరించేవాడు నెహ్రూ గారు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తి, ధైర్యంతో ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా మారారు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ఆమె భారత ప్రధానిగా సహోన్నతమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు. ఆనాడు నెహ్రూ గారు తన కుమార్తెకు చెప్పిన మంచి విషయాలే
ఈరోజు మన దేశానికి మార్గదర్శకాలు అయ్యాయని చెప్పేసి మీ అందరికీ మరొకసారి గుర్తుకు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. జై హింద్.